న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం కేసనకుర్రు పంచాయతీ పరిధిలోని శ్రీనిధి ఆసరా ఎస్సీ సబ్ ప్లాన్ రుణాలు చెల్లింపు సొమ్ము గోల్మాల్పై గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు కలిదిండి అప్పుల నరసింహరాజు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం అక్టోబర్లో కేసనకుర్రు ఎస్బీఐ పరిధిలో 390 డ్వాక్రా గ్రూపులకు మంజూరైన లోన్లు పూర్తిగా బ్యాంకుకు రికవరీ కాకుండానే 50 మీటర్లు బ్యాంక్ అధికారులు ఏపీఓలు కుమ్మక్కై కాసులు దండుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కేసనకుర్రు పంచాయతీతో పాటు మండల స్థాయిలో డ్వాక్రా సంఘాల లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి విచారణ జరపకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. అవినీతి జరిగింది. డ్వాక్రా శ్రీనిధి ఎస్సీ సప్లాను గేదెల్లోను పసుపు కుంకుమ అన్నీ కూడా జరిగింది అని క్లియర్గా నేను లెటర్ ఇచ్చాను. 25వ తారీఖుని సామిలి గారు వచ్చారు, జిల్లా స్థాయి మేడం గారు ఒక ఆవిడ వచ్చారు శ్రీనిధికి, అలాగే మండల కోఆర్డినేటర్ వచ్చారు. వచ్చి మేము 10 రోజులు డబ్బులు చేస్తామని చెప్పి వచ్చారు. 1 నెలకో 2 నెలకో కమిటీ వేసి కమిటీ కింద వచ్చారు. కమిటీ వచ్చి 3 రోజులు ఎంక్వైరీ చేశారు. 3 రోజులు ఎంక్వైరీ చేసి 10 లక్షలు ఎంతో తప్పు జరిగింది. అది గేదెల్లో అదే ఒక ఆవిడ మీద పోలీస్ కేసు పెట్టాం, ఒక ఆవిడ మీద ఏమో అదే ముగ్గురు మీద ఏమో పెట్టాం కేసు. ముగ్గురు చేత క్యాష్ కట్టించామన్నారు. కేసు పెట్టలేదు, క్యాష్ కట్టించి బ్యాంకు అకౌంట్ కూడా మాకు చూపించలేదు. అంటే రసీదు కావాలి కదా, మీకు ఎవరికి ఇవ్వలేదు, చూపించలేదు. అలాగే సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చింది, కలెక్టరేట్కి ఫోన్ వచ్చింది, లోకేష్ ఆఫీస్ ఫోన్ చేశారు. అయితే అలా జరిగిందన్నారు. జరగలేదన్నారు. జరిగితే మీకు పోలీస్ కేసు పెడితే ఎఫ్ఐఆర్ కాపీ చూపించమనండి, డబ్బు కడితే బ్యాంకు రసీదు చూపించమని చూపించలేదు, లేవన్నారు. ఇందులో పెట్టలేదు. మరి పెట్టినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోహన్ చేయరు, కలెక్టర్ గారిని, పీడీ గారిని, సీఎం గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ మోహన్ చేయరు. వాళ్ళు ఇందులో చాలా కుంభకోణం ఉంది. దాన్ని వెంటనే మళ్ళీ ఎంక్వైరీ చేయమంటే కలెక్టర్ గారికి పంపితే కలెక్టర్ గారు ఏం చేయారంటే నాకు ఒక హెడర్ పంపారు పోస్టర్లో. అంటే పీడీ గారిని ఎంక్వైరీ చేయమని పీడీ గారి ద్వారాగా డిఆర్డీ నుంచి పీడీ ఎవరో నాసరారు ఎవరంట మీకు ఆయన చేశారు. వచ్చారు, మా పంచాయతీకి వచ్చారు. మేము వస్తున్నాం 2 రోజులు వస్తున్నామని చెప్పారు. వచ్చారు 2 రోజులు చేశారు. అక్కడ వాళ్ళకి తప్పు జరిగిందని పూర్తిగా తెలిసిన తర్వాత మళ్ళీ ఏమన్నా మా పంచాయతీ కలెక్టర్ వస్తున్నారని చెప్పి మానేశారు. ఎవరు వస్తున్నారు, మాకు కలెక్టర్ వస్తారు, బాగు 2 రోజులు మానేశారు. తర్వాత 2 రోజులు వచ్చారు, ఇంక రావట్లేదు. ఏం చేసి రావట్లేదు అంటే మరి లోకల్గా ఏం జరుగుతుందో మరి నాకు అర్థం అవుతుంది. అవినీతి అనేది మా పంచాయతీ పరిధిలో ₹1 కోటి ఉంటుంది. ఎస్సీబీసీలు కూడి తినకుండా పని చేయకుండా శ్రీనిధి అనేది నెల కట్టాలి. అది ఎక్కడో పిల్లలకి పొట్టమ అడుచుకుని అలా కట్టుకుని ఉండే అది 23 నెలలు కట్టేది 24, 25 నెలలు కట్టించుకున్నారు. నాకు తెలిసి అది పబ్లిక్గా పెట్టాను, కాగితం పెట్టాను అన్నీ. అది బ్యాంక్ లింకేజ్ ఆసరా డబ్బు తినేరని పెట్టాను. అది బ్యాంక్ లింకేజ్ చూడలేదు, ఈ చూడలేదు. కొంత జరిగింది తప్ప మధ్యలో తప్పు జరిగిందని చెప్పి నాయకుడు పోయింది. ఎలాగంటే అది వీరేంద్ర అని చెప్పి మా బ్యాంక్ అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నాడు. అది దీనికి సంబంధించి ఈ అకౌంట్